నమస్తే అండ్ వెల్కమ్ అందరికీ. ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా నేను ట్రాన్స్ఫార్మ్ చేయగలిగాను, దీని వెనకాల ఉన్న రీజన్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అంటే నా బాడీ టైప్ ఉండడం చాలా ఎప్పుడు సన్నగా ఉండదన్నమాట. అంటే సన్నగా స్కిన్నీగా ఎంత లావు రావాలనుకున్నా కానీ నేను ఎంత ఫుడ్ తిన్నా కానీ నేను లావు వచ్చేవాడిని కాదు. అంటే నా బాడీ మెటబాలిజం ఆ టైప్ అనమాట. ఎంత ఎక్కువ తిన్నా కానీ ఈజీగా అరిగిపోతుంది. సో నాకు మజిల్ గెయిన్ అవ్వాలన్నా కానీ చాలా లేట్ అయ్యేదనమాట. ఆ టైంలో నేను చాలా ఇన్సెక్యూరిటీస్ ఫీల్ అయ్యాను. నా బ్యాచ్లో నేనే అందరికంటే చాలా సన్నగా ఉండేవాన్నమాట. అందరూ అందరు మంచి కట్అవుట్స్ అన్నీ అట్లా ఉండేవాళ్ళు. నేను ఒకటే కొంచెం సన్నగా ఉండేవాడిని. కొంచెం కాదు, చాలా సన్నగానే ఉండేవాడిని. ఎంత ఫుడ్ తిన్నా కూడా నాకు వెయిట్ గెయిన్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. అప్పుడప్పుడు నేను ఇంటికి వచ్చేసి కొంచెం వర్కౌట్స్ చేయడం కానీ, పుషప్స్, డిప్స్ ట్రై చేశాను. ఇంకా అయినా కానీ అవి వల్ల కాలేదు. స్కిన్నీగా అంటే అసలు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఏ బట్టలు వేసుకున్నా కానీ చాలా లూజ్గా ఉండేది, ఒక్కటి కూడా ఫిట్గా ఉండేది కాదు. ఆ టైంలో నేను ఇంకా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూసి మోటివేట్ అయ్యి ఇంకా 2021లో జిమ్ జాయిన్ అవ్వడం జరిగింది. జిమ్ జాయిన్ అయ్యాను, కానీ అయినా కానీ 3 months వరకు అసలు నాకు ఏ రిజల్ట్స్ ఉండేవి కాదు. వెళ్తున్నాను, ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాను. వర్కౌట్స్ కూడా ఒక్క మజిల్కి ఇప్పుడు చెస్ట్ వర్కౌట్ ఉందనుకోండి, దానికి నేను 10 వర్కౌట్స్ దాకా చేసేవాడిని. అంటే ఫామ్స్ సరిగ్గా ఉండేవి కాదు, ఏది కరెక్ట్గా చేసేవాడిని కాదు. చేస్తున్నానంటే చేస్తున్నాను. ఇంకా అట్లాగా 3 months గడిచింది. ఇంకా తర్వాత నేను ఇలా కాదురా, నాకు రిజల్ట్స్ ఏం రావట్లేదు, జిమ్కి వెళ్తున్నానంటే వెళ్తున్నాను, అయినా రిజల్ట్స్ వచ్చేవి కాదు. సో ఇలా కాదు అని చెప్పేసి నేను యూట్యూబ్లో ఇట్లా కొన్ని వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను. ఇంకా అలా కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటా అప్పుడు కొంచెం ఫామ్స్ నేర్చుకోవడం కానీ, వర్కౌట్స్ నేర్చుకోవడం కానీ జరిగింది. ఈ మధ్యలో నాకు బల్కింగ్ అంటే కానీ తెలియదు, ఫ్యాట్ లాస్ అంటే తెలియదు, అసలు 1% కూడా నాలెడ్జ్ ఉండేది కాదు. అయినా కానీ ఏదో వెళ్ళేవాడిని, వర్కౌట్స్ చేసుకునేవాడిని, మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. ప్రోటీన్ గోల్ సరిగ్గా ఉండేది కాదు. ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రైస్ కానీ అది ఏది సరిగ్గా తినేవాడిని కాదు. ఎట్టబడితే అది తినేసేది, జంక్ ఫుడ్ కూడా తినేసేది అనమాట. అంటే ఎంత ఎక్కువ తింటే అంత లావు అవుతాం అని అనుకొని తినేసేవాడిని. కానీ అయినా కానీ సరిగ్గా రిజల్ట్స్ రాలేదు. తర్వాత నేను వీడియోలు చూడడం స్టార్ట్ చేశాను, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. 2021 అంతా ఇంకా నేర్చుకోవడంలోనే మొత్తం అయిపోయింది. ఇంకా నేర్చుకొని మొత్తం కొంచెం లైట్గా పికప్ అవుతున్నాను. ఆ టైంలో కరోనా వచ్చేసింది అనమాట. మా ఏరియాలో అంటే నెల్లూరులో ఎక్కువ కేసులు ఎక్కువైపోయి ఇంకా జిమ్లు అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. ఇంకా 2022 అంతా జిమ్మే అసలు వెళ్ళలేదు. ఇంట్లోనే అప్పుడప్పుడు వర్కౌట్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇంకా ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఈ వీడియోస్, ఇంకా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ వీడియోస్ అన్నీ చూసేవాడిని. హోమ్ వర్కౌట్స్ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండేవాడిని. ఇంకా 23లో ఏంటంటే కొంచెం కొన్ని జిమ్లు స్టార్ట్ చేశారు. మాస్క్ వేసుకొని అలాగా శానిటైజర్స్ యూస్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండి జిమ్ జాయిన్ అవ్వడం జరిగింది. 2023లో మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. అప్పుడు కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయింది కాబట్టి ఆ 2023లోనే నేను బల్కింగ్ చేశాను. 6 months బల్కింగ్ చేశాను. తర్వాత కొంచెం ఫ్యాట్ లాస్ చేశాను. ఈజీగా 2023లో 2 times బల్క్ ఇచ్చేసాను, 2 times ఫ్యాట్ లాస్ చేశాను. ఇంకా అది కూడా సరిగ్గా సరిపోలేదు. అసలు నేను ఫ్యాట్ లాస్ చేసిన తర్వాత అసలు మజిల్ గ్రోత్ కంటే ఫ్యాట్ గ్రోత్ ఎక్కువ ఉండిందనమాట. ఇంకా 2024లో ఇంకా కొంచెం పర్లేదు. అప్పుడు నేను ఒక 9 months దాకా బల్క్ చేశాను అనమాట. ఓవర్ బల్క్ చేశాను. ఇంకా చాలా లావు చేసింది, చాలా మజిల్ గ్రోత్ వచ్చింది అనుకొని తర్వాత నేను ఒక 3 months ఫ్యాట్ లాస్ చేశాను. అయినా కానీ సరిగ్గా రిజల్ట్స్ రాలేదు. బట్ పర్లేదు, ఇంత ముందుతో పోలిస్తే 2024 ఫ్యాట్ లాస్ కొంచెం పర్లేదు, మజిల్ గ్రోత్ కొంచెం గెయిన్ చేసుకున్నాను. ఇంకా రీసెంట్గా 2025లో నేను బల్క్ స్టార్ట్ చేశాను. అంటే లీన్ బల్క్ అనమాట. ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పటికి కూడా లీన్ బల్క్లోనే ఉన్నాను. ఇక్కడ చూపిస్తాను మీకు నా లీన్ బల్క్ ఎలా జరుగుతుంది ఏంది అని. 2025లో నేను బల్క్ స్టార్ట్ చేయకముందు ఇలా ఉండేది. బల్క్ స్టార్ట్ చేసిన ప్రజెంట్ కండిషన్ అంటే ఈ మంత్లో నేను తీసుకోలేదు, లాస్ట్ మంత్ కండిషన్ అనమాట ఇది. అంటే లాస్ట్ మంత్ అంటే సెప్టెంబర్ స్టార్టింగ్ కండిషన్ అనమాట. ఇప్పుడు కొంచెం ఇంకా బల్క్ అయ్యాను. లీన్ బల్క్లో మేజర్ రిజల్ట్స్ రావడానికి కారణం కోచ్ అనమాట. కోచ్ లేకుండా ఈ ప్రాసెస్ నాకు జరిగేది కాదు. బాబీ అన్న, మీకు తెలుసు, లాస్ట్ టైం వర్కౌట్ విత్ కోచ్ అని కూడా పెట్టాను. ఇక్కడ మీకు ఫోటో వేస్తాను ఆ కోచ్ది. అన్న నాకు చాలా హెల్ప్ చేశాడనమాట ఈ బల్కింగ్లో. వర్కౌట్స్ కానీ, డైట్ విషయం కానీ, ఇంటెన్సిటీ కానీ, వాల్యూమ్ కానీ, నా స్ట్రెంత్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేశాడనమాట. అంటే కోచ్ లేకుండా నేను ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయితే నేను
నాకు ఇంపాసిబులే. చాలామంది అనుకుంటారు కోచ్ లేకుండా నేను చేసేస్తాను, సింగిల్గా చేసేస్తాను, యూట్యూబ్లో వాటిలో వీడియోలు చూసి నేను చేసేస్తాను అనుకుంటారు. మీరు చేస్తారు, కానీ వితౌట్ కోచ్ అనేది 100% రిజల్ట్స్ అనేది మనకి రావు. కోచ్ లేకుండా నాకు ఈ జర్నీ అనేది చాలా కష్టం అయ్యింది. అది మెయిన్గా నాకు ఈ జర్నీలో నాకు డిసిప్లిన్గా, కన్సిస్టెన్సీగా అండ్ డిసిప్లిన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అయిందనమాట. అంటే నేను చీట్ మీల్స్ అసలు తక్కువ తినేవాడిని అందరికంటే. ఎక్కడికి వెళ్ళినా కానీ, పార్టీస్కి వెళ్ళినా కానీ, మ్యారేజెస్కి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఫుడ్ తీసుకునేవాడిని. లేదంటే అక్కడ ఫుడ్ స్కిప్ చేసి ఇంటికి వచ్చి తినేవాడిని. ఏ చీట్ మీల్ చేసినా కానీ ఒకవేళ నేను కోచ్కి చెప్పేవాడిని, తర్వాత ఆ పక్క రోజు ప్లాన్స్ మార్చడం కానీ, కార్డియో పెంచడం కానీ ఏదో ఒకటి చేశాడు. సో ఇలాగా నాకు స్కిన్నీగా ఉన్న నేను మస్కులర్గా రావడానికి ఇదే రీజన్ అనమాట. చాలా ఇన్సెక్యూర్, చాలా కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, ఏ బట్టలు నాకు సరిగ్గా ఫిట్ అయ్యే కాదు. ఇప్పుడు నేను ఏ బట్టలు వేసుకున్నా కానీ ఈజీగా మస్కులర్ లాగా కనిపిస్తున్నాను. ఈజీగా ఎవరన్నా చూసారంటే రే అతను జిమ్కి వెళ్తున్నాడు రా అని ఈజీగా గెస్ చేసేయగలరు. దీని వెనకాల ఉన్న రీజన్స్ చాలానే, దీని వెనకాల నా హార్డ్ వర్క్ అనేది చాలా ఉంది. హార్డ్ వర్క్ లేకుండా అనేది ఏది జరగదు కదా. సో ఇవే రీజన్స్. ఇంకా దీని గురించి పార్ట్ 2 చేసే పని అయితే కూడా చేస్తాను. మీకు ఏమన్నా డౌట్లు ఏమన్నా ఉంటే కూడా కామెంట్ పెట్టేసేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మనం కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.